శాంతి. తెలుసండి, క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతరులకు క్షేమం కలిగించే మాటలు మాట్లాడమంటున్నాడు. ఇతరులతో సమాధానముగా ఉండడానికి ప్రయాసపడమంటా ఉన్నాడు ఆయన. కొట్లాట్లకు కలహాలకు కాదు, సమాధానం సమాధానం. ఎందుకంటే భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునగాక అని చెప్పాడు. హల్లెలూయా. సమాధానంతో ఉన్న మనుషులండి, మీరు చూడండి, కొంతమందిని పేదరికంలో ఉన్న, కష్టాల్లో ఉన్న వారు ఏమీ లేనట్టుగా ఆనందంగానే ధైర్యంగా నిబ్బరంగా నా దేవుడు చూసుకుంటాడు అనే విధంగా ఉంటాడనమాట. అన్నీ ఉంటాయి, ఇంట్లో అన్నీ ఉంటాయి, కానీ ఏమీ లేనట్టుగా కొందరు ఏడుస్తూనే ఉంటారు, ఏమీ లేనట్టుగా ఉంటారు. అన్నీ నాకే ఉన్నాయి శ్రమలు అన్నట్టుగా వాళ్ళు మదన పడిపోయి వాళ్ళతోటి వీళ్ళతోటి ఇంకందరితోటి చెప్పుకొని దుఃఖపడుతూ ఉంటారు. అంటే వారికి సమాధానం లేదన్నమాట. దేవుడిచ్చిన సమాధానం వారికి లేదు కాబట్టి వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడిచ్చిన సమాధానం ఉంటే వారు ఆ సమాధానం అనుభవిస్తారు. ఎవరైతే ఉన్నారో ప్రార్థనాపరులు, పరిశుద్ధులు, వారితో చెప్పుకొని ఒకరికొకరు ఆదరించుకోవడానికి, ఒకరి క్షేమాన్ని కోరుకొని ప్రార్థించుకోవడానికి చెప్పుకుంటారు. అయితే ఈ దావీదు